సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భూమి ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన భూమిగా గుర్తించారు సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు. తెలంగాణ తొలి సీఎం ప్రస్తుత మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ తన భూమిలో ఫామ్ హౌస్ కడుతున్నారని చెప్పి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది తన సొంత భూమి అని చెప్పి వారి మామ ఏవైతే కవిత మామ రామ్ కిషన్ రావు ఉన్నారు వారితో సొంత భూమి ఏదైతే ట్రాక్టర్ నడుస్తుంది ఆ ట్రాక్టర్ పక్కన ఫెన్సింగ్ ఉంది. ఈ ఫెన్సింగ్ ఎక్కడైతే ఈ ఫెన్సింగ్ మొత్తం ఉంది దానికి సంబంధించి మొత్తం 3 ఎకరాల నా ల్యాండ్ ఇది. నేను మా గతం నుండి ఎప్పటి నుండో నా సొంత భూమి ఇది. ఎప్పుడు కూడా దీంట్లో ఫామ్ హౌస్ చేయడానికి కానీ ఎలాంటి ఉద్దేశం కాదు. మా పొలానికి నీళ్లు లేకపోతే ఈ పక్కన బోరేసాము. బోరేసి ఏదైతే చెట్లకు సంబంధించి ఈ ప్రాంతంలో అంతా చెత్త చెదారం ఉంటే దీని అంతా ఒక ట్రాక్టర్తో బ్లేడ్ కొట్టించి దీన్ని చదును చేస్తున్నాము. ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం చుట్టూరుగా మేమైతే ఫెన్సింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే మా చేనులకు ఎవరు రాకుండా ఉండే విధంగా పూర్తిగా ఫెన్సింగ్ పెట్టుకున్నాం చెప్తున్నారు. కానీ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ భూమి ఓనర్ మొదటగా ఈ భూమి ఎప్పటి నుంచి తనది ఉంది ఈ భూమి ఓనర్ అయితే మనకున్నారు ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన మామగారు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఆయన పేరు రామ్ కిషన్. సరే చెప్పండి, ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతుంది మీ కోడలు ఏదో ఫామ్ హౌస్ కడుతుంది నిజామాబాద్ జిల్లాలో 10 ఎకరాల ఫామ్ హౌస్ కడుతుంది ఉండడానికి అని చెప్పి మీడియాలో అయితే వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి పూర్తిగా మనం చూసుకోవచ్చు. ఈ వైరల్గా అయితే వీడియోను వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వైరల్ చేస్తున్న నేపథ్యంలో మీరు మీ సొంత భూమిగా, ఎందుకంటే నిజామాబాద్ వాస్తవులు, మీరు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి, ఇక్కడ ఇదేంటి అసలు సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీ కోడల పేరు మీద 10 ఎకరాల ల్యాండ్ తీసుకొని ఫామ్ హౌస్ కడుతున్నారు ఇక్కడ ఉండడానికి కోసం అని చెప్పి ఏమంటారు మీరు? ఈరోజు చూస్తున్నాము ఎన్ని అబద్ధాలకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయో అందరికీ తెలుసు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించి కావాలని వైరల్ చేయడం తప్పితే ఇది ఎటువంటి ఫామ్ హౌస్ కాదు, ఫాము కాదు. ఫామ్ హౌస్ అంటే తెలుసుకోవాలా, దాని డెఫినిషన్ ఏంది. మరి కేవలము 3 ఎకరాలకు సంబంధించిన మా సొంత వ్యవసాయ భూమి. మొన్న కూడా దీంట్లోకి వెళ్ళి వరి పండించి వరి ధాన్యం కూడా పోవడం జరిగింది. ఇప్పుడు దీనిని ఏంటంటే సరే భూమి అన్నప్పుడు ఈ రోజుల్లో ఎంకరేజ్ కాకుండా గట్టిగా ఫెన్సింగ్ చేయడం జరిగింది. అది కూడా వైర్ ఫెన్సింగ్. ఆ వైర్ ఫెన్సింగ్ పక్కన ఏదైతే ఫ్రీ కాస్ట్ అనేది కొద్దిగా ఒక 50-100 ఫీట్లు ఎందుకు పెడుతున్నామంటే దీనికి ఫామ్ కొరకు కాదు, ఇక్కడ బిల్డింగ్ కట్టుడు కాదు, ఎటువంటిది కాదు. అవసరం వస్తే ఏదన్నా చిన్న పెట్టుకోవడానికి గోర్లో అన్న ఆలోచనతోని. కానీ ఇక్కడ ఎటువంటి ఫాము లేదు, ఫామ్ హౌస్ లేదు. ఆమె వాస్తవంగా ఈ విషయము కవితమ్మకు తెలియదు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ భూమిని ఆమె సందర్శించింది లేదు, చూసింది లేదు, ఇక్కడ ఉన్నది కూడా ఆమెకు తెలియదు. దాన్ని అనవసరంగా మరి మా యొక్క డ్రైవర్ ఎవరైతే ఉండో మంచి పిల్లవాడే, మంచోడే, జనరల్గా మా ఫోటోలు తీసేసి మా యొక్క కుటుంబ గ్రూపులలో దేవుడు పూజలు కానీ అవి కానీ పెడతాడు. అదే ఉద్దేశంతో బోరు పడ్డప్పుడు నీళ్ళు పడ్డప్పుడు అమాయకంగా మన భూమిలో వ్యవసాయ భూమిలో నీళ్ళు పడ్డాయి అనేది మరి ఫోటో తీసి దాన్ని పంపడానికి చేస్తే దాంట్లో మరి పొరపాటున వాడికి ఏదో గ్రూప్ ఉన్నది, ఆ గ్రూపులో పోయినట్టున్నది. దాన్ని కొందరు మరి దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఎవరో పడిరాని వాళ్ళు కావాలని మరి కల్పితంగా అది ఎంత టూ మచ్ అంటే కల్వకుంట్ల దొరసాని మరి నిజామాబాద్లో 10 ఎకరాలలో ఫామ్ హౌస్ అభివృద్ధి జరుస్తుందంటే చూసి చెప్పాలి. మరి ఇవాళ రేపు అదిగో ఇదిగో తోక అంటే అదిగో పుల్లన్న వ్యవహారం నడుస్తున్నది. మరి లేని విషయాలు చెప్పి మందిని ఎవరికైతే బదనాం చేయడం తప్పు. మరి వాస్తవాలు తెలుసుకొని మరి 10 ఎకరాలు కాదు 4 ఎకరాలు మరి ఉంటే కొలుసుకొని తక్కువ ఉంటే 4వ ఎకరం ఇస్తారా? మరి ఇవ్వండి. 4వ ఎకరం తక్కువ ఉంటే ఏమిటి ఈ విషయం? ఇక్కడ దుక్కి దున్నింది ఉన్నది. మరి మొన్ననే వరి కూడా మరి కాల్ చేసినాము. కాబట్టి ఇది ఎటువంటి ఫాము కాదు, ఫామ్ హౌస్ కాదు.
అభివృద్ధి కాదు, కేవలం వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ భూమి. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన దానికి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే ఏమంటే మీరు ప్రీకాస్ట్ పెడుతున్నారు, ఇక్కడ కొన్ని రాళ్ళు వేశారు, ఇక్కడ మట్టి వేశారు, అంటే కొంతమందికి అనుమానం వచ్చే దిశగా ఈ పని అంటే ఉంటుంది. ఈ అనుమానం అంటే ఇప్పుడే చెప్పాను, ఈ 3 ఎకరాలలో ఒక సుమారు 200 గజాలలో ఒక 200 గజాలలో ఈ మధ్యన, ఎందుకంటే ఏదో ఒకటి మరి పని ఉండాలి మనిషికి, పని లేకపోతే సోమరితనం అవుతుంది. కాబట్టి చేతనన్ని రోజులు ఏదో ఒకటి చేయాలని మేమే కొందరు స్నేహితులం కలిసి ఏం చేద్దాం అంటే మేకల కూరలో పెట్టుకుందాం, మరి ఇంకొక పని ఉంటుంది కదా, లాభమా నష్టమా అనే ముచ్చట కాదు. ఆ మేకల కొరకే ఈ షెడ్. మీరు ఒక నెల అవుతే ఇక్కడ రేకుల షెడ్డే ఉంటుంది తప్పితే ఇంకే షెడ్ ఉండదు, ఎటువంటి ఫామ్ ఉండదు, ఎటువంటి ఆర్సీసీ రూమ్ ఉండదు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు ఇక్కడ అలాంటిది ఏమి లేదు. మొత్తంగా తెలంగాణకు సంబంధించిన తొలి సీఎం, ప్రస్తుత మాజీ సీఎం కేసీఆర్ గారి కూతురు ఇక్కడ ఫామ్ హౌస్ కడుతుందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయిన దానికి సంబంధించి ఈ భూమి యజమాని కల్వకుంట్ల కవిత మామ, ఆయన భూమి యజమాని రామకిషన్ రావు చెప్తున్నారు, మొత్తంగా ఇక్కడ నా 3 ఎకరాల భూమి వ్యవసాయ భూమికి సంబంధించి పూర్తిగా నేను ఇక్కడ డెవలప్ చేస్తున్నాను, బోర్ వేసాను అని చెప్తున్నారు. ఇంకా తను ఇంకో చిన్న కన్క్లూజన్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. చెప్పండి. ఫామ్ హౌస్ అంటే మరి అక్కడ వ్యవసాయం అనేది ముఖ్యం కాకుండా ఒక 10 ఎకరాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, మరి హైదరాబాద్లో కట్టుకున్నారు ఈ మధ్యన చూడు మూసీ నది పక్కన, ఆ పక్కన ఆహ్లాదకరంగా ఫామ్ హౌస్ కట్టి వారానికి ఒక్కసారి పోయి అక్కడికి పోయి ఎంజాయ్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కేవలం వ్యవసాయానికి సంబంధించింది. అవసరం వస్తే చిన్నగా చిట్టుకొని కూరలో పెట్టుకోవడానికి ఒక షెడ్కు సంబంధించింది. కానీ మీరు చూస్తున్నారు మరి అక్కడ కూడా దున్నింది ఉన్నది, మొన్ననే వరి కోసినాం కాబట్టి ఎటువంటి ఫామ్ హౌస్ కాదు. దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఉన్నది చెప్పండి, ఉన్నది వైరల్ చేయండి, లేనిది కల్పించి వైరల్ చేయడం అనేది మూర్ఖత్వం. ఆ వైరల్ అనేది ఎవరు చేసిందో తెలియదు. అటువంటి సోదర ఇప్పుడే కాదు, ఎవరి మీద కూడా శత్రువు పైన కూడా అటువంటి వైరల్ చేయొద్దని నేను కోరుతున్నాను. మొత్తంగా చూసుకోవద్దు, ఇది తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమి. నా వ్యవసాయ భూమిలో నేను ఏదైతే మొన్ననే ఖరీఫ్కి సంబంధించిన 3 ఎకరాల్లో వరి పండించాను. వరి పండించిన సందర్భంగా నా చేలోకి డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. డ్రైనేజ్తో పొలం పండిస్తే బాగోదు కనుక నేను బోర్ వేసుకున్నాను. బోర్ వేసిన క్రమంలో నా డ్రైవరు ఎప్పుడు కూడా మా తోటలో కానీ ఇంట్లో కానీ ఏదైనా పని చేస్తే ఫోటోలు తీయడం ఆనవాయితీ. ఆ బోర్ వేసిన సందర్భంలో వీడియో తీసాడు. ఆ బోరు ఫుల్గా పడడం వల్ల వీడియో తీసి దాన్ని వైరల్ జరిగింది. ఆ వీడియో ఏదో గ్రూప్లో పోవడం వల్ల అనుకోకుండా జరిగిన ఘటన. ఎవరైనా సరే, కొంతమంది మూర్ఖులు, తెలిసిన వారు కానీ శత్రువులు కానీ ఎవరైనా సరే దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకొని చెప్తే బాగుంటుంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి ఈ భూమి యజమాని రామకిషన్ రావు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత పైన అనవసర ప్రచారాన్ని జరుగుతుంది. ఇక్కడ ఫామ్ హౌస్ లేదు, ఫామ్ హౌస్ కట్టేది లేదు, 3 ఎకరాల్లో వ్యవసాయ భూమి ఇది. ఇక్కడ కేవలం అడపదడప మాకు చిన్న చితక ఇక్కడికి రోజు రావాలి కాబట్టి దానికోసమే మేము ఇక్కడ భూమి చదును చేసి చిన్న గొర్రెలు మేకల కోసం ఒక 150 గొర్రెలు మేకలు పెంచుకోవడం కోసం చదును చేస్తున్నాం, ప్రీకాస్ట్ వేసాం. ఇక్కడ ఎలాంటి ఫామ్ హౌస్ ఉండదు. రానున్న రోజుల్లో మీరు వచ్చి చూడొచ్చు. ఎవరైనా సరే అనవసరంగా ప్రచారం చేయొద్దని చెప్పి ఆయన వేడుకుంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.